ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మూవీ ఎలా ఉందో. ఫ్యాన్ గా ఈ మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిల్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, గూస్ బంప్స్ అంతే. క్లైమాక్స్ సీన్ లో బీజిఎం ఏదైతే ఉంటుందో అది చెప్పడానికి రాదు వేరే బ్రో, వేరే అసలు. రీసెంట్ గా వస్తున్న తమన్ గారు గానీ, డిఎస్పీ గారు గానీ, ఇంకా చాలా మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్నారు. మనీష్ శర్మ గారికి ఈ మధ్య ఛాన్సెస్ ఇవ్వట్లేదు, కానీ మనీష్ శర్మ గారికి ఒక మ్యూజికల్ గా చాలా హిట్స్, మన్మధుడు, పోకిరి, జై చిరంజీవ చాలా బాగుంటాయి సాంగ్స్. బట్ ఇప్పుడు మనీష్ శర్మ గారికి ఎందుకు అవకాశం? ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చాలా బాధపడ్డారు, నన్ను పక్కన పెట్టేశారని. దానికి మీరేమంటారు? కానీ ఒక్కసారి కంబ్యాక్ ఇస్తే మాత్రం ఎవరు ఆపలేరు అతన్ని. ఆయన మ్యూజిక్ చేసేది మాత్రం ఎవరి వల్ల కాదు. అంటే ఉన్నారు, మన తమన్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ మనీష్ శర్మ గారు ఒక్కసారి కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? రాజమౌళి గారి సినిమా రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. పోతున్నాం అంతే, ఇక దాటిని జాతిని మొత్తం అయిపోతుంది. 500 కోట్లు డే 1 ఇది మనం ఫిక్స్. ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ? 2027 అంటున్నారు, ఇంకా అది ఎప్పుడో తెలియదు. మ్యూచువల్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? అందరూ కలిసి ఉండాలని చెప్తారా, ఫ్యాన్స్ వార్ చేసుకోవాలని? అందరూ కలిసి, మా బాబాయ్ చెప్పింది కాబట్టి అందరం మీరు బాగుండండి, వాళ్ళు బాగుంటే మేము కూడా బాగుంటాం. టీఎఫ్ఐ ముఖ్యం, టీఎఫ్ఐ ముఖ్యం. ఓకే బ్రో, జై బాబు, బాబులకే మహేష్ బాబు.